ఒక వ్యక్తి ప్రత్యేకించి కుటుంబ భారాన్ని, పోషణని చూసేటువంటి వ్యక్తి ఆకస్మికంగా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు అంధకారమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదవశాత్తు మరణించినటువంటి వాళ్ళు ఏదో వాహనాల కారణంగానో ఇటువంటి వాటి వల్ల జరిగితే కాంపన్సేషన్ని క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం న్యాయస్థానాల్లో ఉంది. అయితే ఆ వచ్చేటువంటి కాంపన్సేషన్ ఏదైతే ఉందో అది చాలా కాలం న్యాయస్థానాల్లో జరిగేటువంటి ప్రక్రియ వల్ల ఆలస్యం అవటం వల్ల అప్పటికే ఆ కుటుంబంకి మరి నష్టం జరిగి ఉండటం, ఈ అందవలసినటువంటి నష్టపరిహారం కూడా కొన్ని కారణాల వల్ల అందకపోతే అది అందేటప్పటికీ మరింత నష్టం జరుగుతూ ఉన్నటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువంటి కేసుల్ని స్టడీ చేసి ఇమీడియట్గా ప్రమాదవశాత్తు మరణించినటువంటి వారికి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలి. వారికి ఏదైనా నష్టపరిహారం లభించేటువంటి అవకాశం న్యాయస్థానాల ద్వారా ఉంటే వాటిని తర్వాత రికవరీ చేసుకోవచ్చు. అంతేగాని అది వచ్చే వరకు ఆగటం వల్ల ఈ ఆకస్మికంగా మరణించినటువంటి మరణం వల్ల ఆ కుటుంబ భవిష్యత్తు అంధకారమై ఆ వచ్చేటువంటి డబ్బులు చాలా కాలం పడటం వల్ల వాళ్ళ అవసరాలకి ఆదుకునేటువంటి పరిస్థితి లేనటువంటి దాన్ని గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం దీనికి ఒక సొల్యూషన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.